మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సింహరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు. సింహరాశి వారు ఈ జూన్ నెలలో ఒక భారీ మార్పును చూడబోతూ ఉన్నారు. మరి ఆ భారీ మార్పు ఏమిటో, మీకు ఈ నెల ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే సింహరాశి వారు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయం పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల సింహరాశి వారికి ఏం జరుగుతుందో చూద్దాం. రాశి చక్రంలో సింహరాశి 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. ఈ రాశివారు పర్వత ప్రాంతములో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. వీళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనాను నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనముపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. కాబట్టి ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ జూన్ నెలలో ఊహించని మార్పులు ఏర్పడబోతూ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల మిశ్రమ ఫలితాల నుండి శుభ ఫలితాలు పొందుకోబోతూ ఉన్నారు. సింహరాశి వారు ఈ నెల ఏ పని తలపెట్టినా విజయాలు పొందుతారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యత, గృహ జీవితం ఆనందంగా గడుస్తుంది. మధ్య వ్యక్తిగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలలో మధ్య వ్యక్తిగా ఉండి సమస్యలు పరిష్కరిస్తారు. బంధువుల మధ్య, మిత్రుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగిస్తారు. ఆర్థిక పరంగా సహాయం చేస్తారు. గొడవలను తగ్గిస్తారు. సమాజంలో జరిగే అన్యాయం మీ కంటపడుతుంది. దీనివల్ల మానసికంగా బాధపడతారు. తెలిసి వారికి సహాయం చెయ్యలేదనే బాధ మిమ్మల్ని వేధిస్తుంది. ఈ నెల సింహరాశి వారు చాలామందికి మేలు చేసి గుర్తింపును సాధిస్తారు. పేరు కోసం తాపత్రయపడకుండా మంచి కోసం తాపత్రయపడితే మంచిది. ఈ నెల సింహరాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. అందరూ మీ మాటకు, మీరు చెప్పే తీర్పుకు విలువ ఇస్తారు. టీమ్ లీడర్గా, మేనేజర్గా వర్క్ చేసే వారికి చాలా బాగుంటుంది. మీకు మరియు మీ మాటలకు విలువ పెరుగుతుంది. అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణాలు, బ్యాంక్, వాహనానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. సంఘంలో ఉన్నత స్థితి కోసం ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల నుండి, ప్రభుత్వం నుండి మద్దతు కలుగుతుంది. సింహరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల అనుకూలంగానే ఉంది.
నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఈ నెల బాగుంటుంది. సింహరాశి వారికి ఈ నెలలో చాలా వరకు అనుకూలతలు ఉన్నాయి. ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రుల నుండి ధనలాభం కానీ వాహన లాభం కానీ పొందుకుంటారు. వీరు మీకు బాగా సహాయకారులుగా ఉంటారు. బంధువులను కలిసినప్పుడు మీ కెరియర్ గురించి వారితో చర్చించడం వల్ల వారి నుండి మీరు మంచి సలహాలను పొందుకుంటారు. సంతానం వల్ల కూడా తృప్తి చెందుతారు. వారిని ఇతర ప్రాంతాలకు పంపించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంతానం విషయంలో మంచి ఆలోచనలు చేస్తారు. వారు యొక్క భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేసి వారిని మంచి బాటలో నడిపిస్తారు. మీకు మీ సంతానానికి మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుంది. పిల్లలతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి వల్ల సమస్యలు ఉన్న సంతానం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ పిల్లలు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. పనులలో సహాయం చేస్తారు. సింహరాశి వారి ఆర్థిక విషయాలను చూసుకున్నట్లయితే వీరు ఈ నెలంతా ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. శుభకార్యాల కోసం, పిల్లల చదువుల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల కోసం కూడా డబ్బును ఖర్చు చేస్తారు. అయినా మీకు ఈ నెల ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. డబ్బు పరంగా మంచి ఫలితాలను పొందుకుంటారు. లోన్స్ కోసం ట్రై చేయవచ్చు. బ్యాంకులో మనీ డిపాజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు డబ్బు సాయం చేస్తారు. ఆశ్రమం వారికి కూడా డబ్బు విరాళంగా ఇస్తారు. ఈ నెల మీకు గవర్నమెంట్ నుండి కూడా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని మార్గాల నుండి ధనవృద్ధి బాగానే ఉంటుంది. కానీ ఆ డబ్బు మీ వద్ద శాశ్వతంగా నిలవాలి అంటే బ్యాంకులో మనీ డిపాజిట్ చేసుకోండి. మీ చేతిలో డబ్బు ఉంటే అది ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది. డబ్బు ఇతరులకు ఇచ్చినా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుకుంటారు. ప్రమోషన్స్ను పొందుకుంటారు. మీ యొక్క ఆర్థిక ఎదుగుదలను చూసి ఇతరులు కుళ్ళుకుంటారు. మీ మీద కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ స్థానంలో అతిగా అందరినీ నమ్మకండి. అందరితో సమానంగా మసులుకోండి. మీ వద్ద డబ్బు ఉంది అని ఇతరులు దానికి అవకాశంగా తీసుకొని మీ చేత డబ్బు ఖర్చు చేయిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వల్లే మంచి లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది తగిన సమయం. వ్యాపారంలో లాభాలను పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టే ముందు మీకు ఎందులో అధిక లాభాలు వస్తాయో చూసుకొని మళ్ళీ అందులోనే పెట్టుబడులు పెడితే గత నెల కన్నా ఈ నెల మరింత లాభాలను పొందుకుంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు అగ్రిమెంట్స్ మీద, కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయడానికి కొంత సమయం వేచి చూడండి. తొందరపడి దేని మీద పడితే దాని మీద సైన్ చేస్తే సమస్యల్లో చిక్కుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కానీ కొంచెం కృషి చేయండి, అలా బాగుంటుంది. ఉద్యోగం కోసం ట్రై చేసేవారు పట్టుదలతో జాబ్ ట్రై చేయాలి. అప్పుడే జీవితంలో త్వరగా సెటిల్ అవ్వగలుగుతారు. ఉద్యోగ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. జాగ్రత్త. ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడే సరిగ్గా వినియోగించుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు శ్రమిస్తే తప్ప లాభాలను పొందుకోరు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక సింహరాశి వారికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నా వారి వల్ల మీకు ఉద్యోగ అవకాశాలు కలగవచ్చు. లేదా వ్యాపారం అభివృద్ధి కోసం మంచి సూచనలు ఇచ్చే మిత్రులను పొందుకుంటారు. కొత్త మిత్రుల వల్ల ఊహించని లాభాలను పొందుకుంటారు. వాహనం నడిపేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం పొంచి ఉంది. ఫోన్ మాట్లాడుతూ ఏదో ఆలోచనలు చేస్తూ వాహనం నడిపితే ప్రమాదం జరుగుతుంది. అలాగే ఈ నెలలో బండికి రిపేర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముందే సర్వీసింగ్కి ఇవ్వటం మంచిది. వాహనం నడిపే ముందు ఒక్కసారి చెక్ చేయించుకోండి. అలాగే అతివేగంగా వాహనం నడపకండి. ముఖ్యంగా త్రాగి అస్సలు డ్రైవ్ చేయకండి. వాహన విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకే చాలా మంచిది. ఇక ఈ నెల మీ రాశిలో గ్రహాల సంచారం బాగుండటం వల్ల కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏ పనిపైన అయినా సరే లోన్స్ కోసం ట్రై చేస్తే లోన్లు వస్తాయి. మీ రాశిలో గురువు సూర్యుడితో, బుధుడితో మరియు శుక్రుడితో కలిసి ఉంటాడు. దీని కారణంగా మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ఆప్యాయత పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. ఈ నెల మీ రాశిలో రాహువు 8వ స్థానంలో ఉంటాడు.
దీనివల్ల ఆర్థిక పరిస్థితి ఎత్తు పల్లాలతో నిండి ఉంటుంది. మానసిక ఒత్తిడులు కూడా ఉంటాయి. 2వ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంపై ఎటువంటి నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టండి. ఇక సింహరాశి వారు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి సూర్య ఆరాధన, దుర్గా ఆరాధన చేయండి. ఆరోగ్యం కోసం సూర్య ఆరాధన చేయాలి. ఇంటిలో మరియు బయట పేరు ప్రఖ్యాతలు పెరగడానికి, సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి దుర్గాదేవి ఆరాధన చేయండి. సూర్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల మీరు ఈ జూన్ నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు 5, 8, 12, 17, 24, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 3, 10, 15, 20, 22, 29. అనుకూలంగా ఉన్న తేదీలలో పనులను ప్రారంభించి శుభ ఫలితాలను పొందండి. ప్రతికూలంగా ఉన్న తేదీలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. ఇవి సింహరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.